health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. కాలేజ్ పిల్లలకి మేకప్ అంటే ఐఎమ్ నాట్ వెరీ ఇన్ ఫర్ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు కదా, అప్పుడే ఎందుకు మేకప్ వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ఆ టెండర్ ఏజ్ లో వాళ్ళ స్కిన్ ఆల్రెడీ బాగుంటది. చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి ఫొటోస్ లో ఫిల్టర్స్ అనవసరంగా పెడతారు, కానీ ఫిల్టర్స్ గిట్ట లేకుండా యు ఆల్ లుక్ గుడ్. యంగ్స్టర్స్ అంతా పిల్లలు లైక్ 25 వరకు ఎంత తక్కువ మేకప్ లో ఉండగలిగితే అంత మీ స్కిన్ లాంగ్ రన్ లో బాగుంటది అనమాట. కానీ తక్కువ మేకప్ వేసుకున్న అమ్మాయిలు కాలేజ్ లో అక్కడక్కడ కనిపిస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు కదా. అంటే మీ న్యాచురల్ లుక్స్ ఏంటంటే మేకప్ ఈజ్ ఎనీ టైమ్ కెమికల్. ఓకే, ఒక ఏజ్ వచ్చేసాక మాలాగా అనుకో ఇంకా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ లో కొంచెం ఆప్షన్ ఉండదు కాబట్టి మేకప్ చేసుకుని వస్తాము. బట్ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అవాయిడ్ చేయగలిగితే న్యాచురల్ గానే, అంటే మీరు ఎంత సింపుల్ గా ఫేస్ కి ఎంత తక్కువ మేకప్ కానీ ఏదైనా కానీ జస్ట్ అప్లై మాయిశ్చరైజర్, కాటుక, మైల్డ్ ఒక లిప్ గ్లాస్, ఎంత సింపుల్ లుక్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో మీరు. అసలు యాక్చువల్ గా ఆ నేచురల్ బ్యూటీస్ అనమాట ఇవంతా. హెవీగా మేకప్ అంటే ఒకటి ఏంటంటే ద ఫోకస్ ఈస్ షిఫ్టింగ్ ఫ్రమ్ యువర్ స్టడీస్ టు మేకప్. రెండు, టూ మచ్ ఆఫ్ కెమికల్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ స్కిన్. మీరు ఒక ఏజ్ తర్వాత ఏమైపోతుందంటే మీ న్యాచురల్ లుక్ ని మీరు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. మీరు నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని అద్దం ముందు నించుంటే మీకు మీరే నచ్చరు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే యంగ్ అమ్మాయిలందరికీ ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మూవీ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వచ్చు, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, కానీ ఇవన్నీ వల్ల మనం ఏంటంటే వి జస్ట్ గెట్ క్యారీడ్ అవే అనమాట. ఓకే, నేను అలాగే ఉండాలి, అలా ఉంటేనే యాక్సెప్టెన్స్ అన్న మిత్ లోంచి ఫస్ట్ బయటకి ఇలా ఉంటేనే బాగుంటాను అనేసి మన హెయిర్, స్కిన్ ఇవన్నీ ఏంటంటే ఒక ఏజ్ దాకా చాలా 25 years వరకు వాటిని ఎక్కువ ఎంత నరిష్మెంట్ తోటి ఉంచగలిగితే, అంటే ఎంత తినగలిగితే మన విటమిన్స్ కానివ్వండి, B12, D విటమిన్, E విటమిన్, C విటమిన్, ఇవన్నీ మీరు ఎంతగా మీ బాడీలోకి ఇమ్మీడియట్ గా పనిచేస్తాయి. మీరు 4 రోజులు కంటిన్యూస్ గా ఆరెంజ్ జ్యూస్ తాగితే మీ స్కిన్ గ్లో అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్గా తింటే మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. వెళ్ళి కాసేపు ఎండలో కూర్చుంటే డి విటమిన్ బాగుంటుంది. సో మీ అబ్జార్ప్షన్, అసిమిలేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి యంగ్స్టర్స్కి. కాబట్టి ఇవన్నిటిని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారంటే బద్ధకం, ఇవన్నీ కొంచెం మేకప్ వేసేసుకుంటే సరిపోతుందిలే, కాస్త జుట్టు అలా వదిలేసుకుంటే, కొంచెం కలర్ చేసుకుంటే బాగుంటుందిలే, కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే అయ్యో కొంచెం జుట్టు పొడుగ్గా ఉంటే బాగుండలే అనిపిస్తుంది. ఇప్పుడు జుట్టు పొడుగు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది. అందుకని పోయాక తెలుస్తుంది అనమాట దాని వాల్యూ. కాబట్టి యంగ్స్టర్స్ మేకప్ అంటే నా సజెషన్ ఏంటంటే ఎంత లైట్ గా మీరు మేకప్ కెమికల్ ఫ్రీగా ఉండగలిగితే అంత ఎక్కువగా ఇంటేక్ తోటే మీ ఫేస్ న్యాచురల్ గా గ్లో అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువగా వాటర్ తాగడము, మార్నింగే లేవడము, కాస్త మైల్డ్ ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, జుంబా, డాన్స్ ఇట్లాంటివి చేసుకోవడము. హెయిర్ కి రెగ్యులర్ గా వీక్ లో అట్లీస్ట్ 3 times ఆయిల్ పెట్టుకోవడం, దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఎందుకంటే జిడ్డుతో వెళ్ళలేం కాలేజ్ కి, మళ్ళీ అదొక ప్రాబ్లం. కొంతమంది ఉన్నారు అమ్మాయిలు చాలా సింపుల్ గా ఉంటారు, అట్లాంటి అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటా. కొంతమంది ఎక్స్ట్రీమ్స్ అనమాట, బోత్ ఎక్స్ట్రీమ్స్, ఇలా ఉన్నారు అలా ఉన్నారు. సో కాబట్టి దానివల్ల ఏంటంటే స్కిన్ రఫ్ అయిపోవడము, ర్యాషెస్ రావడము, ట్యాన్ అయిపోవడము స్కిన్, మీరు మేకప్ తీయగానే మీకు ప్యాచీ స్కిన్ లుక్ రావడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జస్ట్ అవాయిడ్. లేదు మేకప్ తోటే వెళ్ళాలి అనుకుంటే ఎంత లైట్ గా జస్ట్ 1 చిన్న డ్రాప్ ఆఫ్ మేకప్ వద్దు. ఓకే, అలా పెట్టుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చరైజర్ లో 1 drop ఆఫ్ ఈ మేకప్ యాడ్ చేసి రాసేసుకుంటే ఇట్ విల్ వర్క్ లైక్ బేబీ క్రీమా, సీసీ క్రీమ్. ఓకే, ఇట్ విల్ వర్క్ లైక్ దట్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా మీరు అందులో ఒక డ్రాప్ ఆఫ్ మేకప్ ఫౌండేషన్ వేసి పెట్టుకుంటే దట్ విల్ గివ్ ఏ గుడ్ లుక్ అనమాట. అంతే, అంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. దాని మీద మీరు ఇంకా ఏదో రాసేసి అవన్నీ కాదు. బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. ఓకే, వర్కింగ్ ఉమెన్ వచ్చేసరికండి కొంచెం ఏజ్డే కాబట్టి కాస్త మేకప్ అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఎంత లైట్ మేకప్ వేసుకోగలిగితే అంత బాగుంటుంది. లైట్ కలర్స్ అన్ని అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ లిప్స్టిక్ నుంచి మీరు యూజ్ చేసే ఐ షాడో దగ్గర నుంచి ఇవన్నీ ఎంత లైట్ గా, అంటే మీ స్కిన్ ఎలా అయితే ఉంటుందో దాంతో పాటే, అంటే దానిలాగే ఉండాలి. ఇట్ కెనాట్ బి న్యాచురల్ లుక్, ఇట్ షుడ్ బి అ న్యాచురల్ లుక్. ఇట్ కెనాట్ బి 1 step మోర్.
ఓకే ఇంకా కాస్త తెల్లగా కనపడాలి అంటే మీకేమనిపించదు, అవతల చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, వైషి ఓవర్ డ్రెస్డ్ ఫర్ దిస్ అని ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అండ్ కాబట్టి మీ స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ స్కిన్ కి సరిపడా మేకప్ వేసుకోవడము, లైట్ మేకప్ ఎక్కువ కూడా అక్కర్లేదు అనమాట. మీరు యూజ్ చేసే లిప్స్టిక్ కూడా ఎంత లైట్ గా ఉంటే, కొంతమంది చాలా డార్క్ కలర్స్ వేసుకుని వెళ్తారనమాట. డార్క్ కలర్స్ ఎప్పుడు అంటే 40 అబవ్ వచ్చిన తర్వాత స్టార్ట్ యూజింగ్ యువర్ డార్క్ కెమెరాస్ కలర్స్. ముందున్నప్పుడు కెమెరాస్ ముందున్నప్పుడు, లేకపోతే ఏదైనా వెడ్డింగ్స్ కి ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు, నైట్ ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు అట్లా కాస్త కొంచెం ఎక్కువ మేకప్ అవసరం. బట్ రెగ్యులర్ మేకప్ కి సింపుల్ గా 2 minutes మేకప్ అన్నమాట. ఎక్కువ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. చిన్న మాయిశ్చరైజర్, కొంచెం ఫౌండేషన్, ఒక చిన్న ఐబ్రో పెన్సిల్, చిన్న లిప్ గ్లాస్, చిన్న టచ్ అంతే. లైట్ కలర్స్, మాక్సిమం లైట్ కలర్స్ యూస్ చేసుకునేలాగా ట్రై చేస్తే యూ లుక్ గుడ్. ఓవరాల్ గా ఏంటంటే మీ స్కిన్ ఎంత హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారో, రెగ్యులర్ గా వాటర్ తాగడము, అండర్ ఐ కేర్ ఒకటి చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది సిస్టమ్స్ ముందు ఉంటాం కాబట్టి అండర్ ఐ కేర్ ఒకటి ఎక్కువగా ఎవ్రీ 20 minutes కి ఒక్కసారి 20 seconds ఆఫ్ అవ్వడం అనమాట. అంటే 20-20-20 రూల్ ఉంటుంది మన ఐ కేర్ తీసుకోవడానికి. 20 minutes స్క్రీన్ చూస్తే 20 seconds ఆఫ్ స్క్రీన్ ఉండాలి. మళ్ళీ 20 minutes 20 seconds. ఇట్స్ కాల్ 20-20 రూల్ అనమాట. 20-20-20 రూల్. ఆ రూల్ని ఫాలో అవుతూ ఎక్కువగా వాటర్, జ్యూసెస్ అవి తాగడము, బటర్ మిల్క్, ఫ్లాక్స్ సీడ్స్, మీరు కూడా ఇంటేక్లో కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అవి ఉంటే కనుక న్యాచురల్. ఇప్పుడు మీ స్కిన్ బాగోకపోతే, మీ స్కిన్ ఎప్పుడైతే బాగా డ్రై అయిపోయి డీహైడ్రేట్ అయిపోతుందో, మీరు మేకప్ వేసుకున్నా ఇట్ విల్ నాట్ సూట్ యూ. ఓకే. కాబట్టి ఎనీ టైమ్ ఆ హైడ్రేటెడ్ స్కిన్ ఆల్వేస్ లుక్స్ గుడ్ విత్ అండ్ వితౌట్ మేకప్. సో స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంచితే మీ మేకప్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అదర్ దెన్ మేకప్ మనం ఇంకా ఏ విషయాలలో పర్టికులర్ గా ఉండాలండి వర్కింగ్ ఉమెన్ అయితే? హెయిర్ కేర్ ఒకటి. ఓకే, కొంతమంది హెయిర్ వాష్ రెగ్యులర్ గా చేసుకోరు, కొంతమంది అతిగా చేసుకుంటారు. రెగ్యులర్ గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ స్థలంలోంచి కాస్త డాండ్రఫ్ రావడము, కొంచెం స్టింక్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ హెయిర్ వాష్ చేసుకోవడము. ఏసీలో కూర్చున్నప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి ఎక్కువ జుట్టు చుండ్రు పట్టేయడము, జుట్టు దాని న్యాచురల్ మాయిశ్చర్ పోతుంది అనమాట. అది డ్రై గానే. ఇప్పుడు చాలా మంది హెయిర్ చూస్తే చాలా మందికి డ్రై హెయిర్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాస్త హెయిర్ వాష్, ఆయిల్ మసాజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవడము, ఇది ఒకటి. దాని తర్వాత మీరు యూజ్ చేసే లిప్స్టిక్స్ ఒకటి, మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి పర్ఫ్యూమ్స్ ప్లే అ వెరీ కీ రోల్ అన్నమాట. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలండి. ఓకే, సో పర్ఫ్యూమ్స్ వాడేటప్పుడు ఏమవుతుంది అంటే కొంత మనకి పర్ఫ్యూమ్ లో రేంజెస్ ఉంటాయి. ఇందులో పర్ఫ్యూమ్ కొనుక్కునేటప్పుడు డోంట్ గో విత్ చీప్ బ్రాండ్. ఇది నా సిన్సియర్ సజెషన్ అందరు వర్కింగ్ వాళ్ళకి. ఏంటంటే మనము పర్ఫ్యూమే కదా అంటాము, ఏ బ్రాండ్ కొన్నా మనము ఒకటి మాక్సిమం ఆర్గానిక్ న్యాచురల్గా ఉండేవి చూసుకోండి. రెండు ఏంటంటే మనం చాలా ప్లేసెస్లో ఎక్కడో రోడ్ సైడ్లో ఏదో కొంటాం, ఒక చిన్న ఏదో చిన్న షాప్కి వెళ్తాము, అక్కడ పర్ఫ్యూమ్ తీసేసుకుంటాము. ఆ పర్ఫ్యూమ్స్ ఏంటంటే అట్లీస్ట్ ఈ పర్ఫ్యూమ్ రేంజెస్లో మాత్రం గో విత్ లిటిల్ బ్రాండెడ్ వన్స్ అనమాట. ఇప్పుడు నేను బ్రాండ్ పేర్లు అయితే చెప్పను కానీ, బట్ గో విత్ బ్రాండెడ్ వన్స్. ఆ బ్రాండెడ్ వన్స్ వేసుకుంటే మనకి చాలా మైల్డ్, అంటే మైల్డ్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కాకుండా చాలా లైక్ మైల్డ్ పర్ఫ్యూమ్స్ లాగా ఆక్వా రిలేటెడ్ ఏవో ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. కొన్నిసార్లు స్ట్రాంగ్ ఏమైపోతుంది అంటే వీళ్ళకి నచ్చచ్చేమో, పక్కన వాళ్ళకి అది ఇబ్బంది కూడా ఈ కలిగించు. మధ్య న్యూస్ లో చూసాను, ఎవరో పాప ఇంటికి వెళ్ళి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకుని స్కూల్కి వెళ్ళాక స్కూల్లో 20 మంది పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ స్మెల్ అంత స్ట్రాంగ్, చిన్నపిల్లలు. సో అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, రియల్ గా అయింది. రీసెంట్ గానే ఒక ఛానల్లో చూసాను అనమాట, నవ్వుకున్నాను, నవ్వొచ్చింది కాసేపు. బట్ దట్ మ్యాటర్స్ అ లాట్. కాబట్టి పర్ఫ్యూమ్ కొనేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా ఏంటంటే మనం వెళ్ళినప్పుడు టెస్టర్ చేసి చూపిస్తూ ఉంటారు, మన స్కిన్ మీద వేసి మనకు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ మీద దాని రియాక్షన్ ఒకలా ఉంటది అనమాట. ఇప్పుడు సేమ్ నేను వేసుకున్న పర్ఫ్యూమ్ పక్కన వాళ్ళు అంటారు మంచి పర్ఫ్యూమ్ వాడుతున్నారు అనేసి. అదే పర్ఫ్యూమ్ నువ్వు వేసుకుంటే ఏమవుతుందంటే దాని స్మెల్ వేరేగా అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ ఆర్డర్ ఆల్సో. ఓకే, సో బాడీ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫ్యూమ్ ఏంటంటే అప్పుడప్పుడు చేంజ్ చేయకుండా రెగ్యులర్ గా ఒకటే మీకు నచ్చిన ఒక బ్రాండ్ ఉంటుంది కదా, ఒక్క పర్ఫ్యూమ్ తోటి క్యారీ అయిపోండి, చాలా బాగుంటుంది. కోవిడ్ టైంలో నేను మాస్క్ వేసుకునే వాళ్ళం కదా, అయితే నాకు ఒక డిజైనర్ ఉంటుంది ఒక ఆవిడ, వాళ్ళ షాప్ లో నా అవుట్ ఫిట్స్ ఉన్నాయని నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకునే 2-3 times వెళ్ళి ఇచ్చేసి వస్తే, వాళ్ళ షాప్ లో అమ్మాయి నన్ను అన్నదనమాట, మాస్క్ తో వెళ్తే, మీరు మేడం మీరు వనజ రామశెట్టి గారా అంటే, అవును అంటే, నేను మీ పర్ఫ్యూమ్ తోటి మిమ్మల్ని గుర్తుపట్టాను.
లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తుండిపోయింది పర్ఫ్యూమ్ స్మెల్. సో ఏంటంటే మన పర్ఫ్యూమ్ తోటి కూడా మనల్ని గుర్తుపట్టేసుకుంటారు ఓకే. అనమాట జనాలు. సో అలా అని మనం కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇట్ షుడ్ బి స్టాండర్డ్. కొన్ని విషయాలు కాస్త స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఒక బ్రాండ్ ఒక కంపెనీ గుడ్ వన్ అనమాట. పర్ఫ్యూమ్ అంటే మనము మేబీ 3,000-4,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక పర్ఫ్యూమ్ మీద. అదొక 6 months 7 months వస్తుంది ఈజీగా. పర్ఫ్యూమ్ అంటే దాన్ని ఎలా పడితే అలాగా వేసేసుకోవడం కాదు. జస్ట్ పర్ఫ్యూమ్ అంటే జస్ట్ వన్ పుష్ అనమాట. జస్ట్ అలా అనేసి వేసుకోవడం, అంతకు మించి అక్కర్లా.